కావాల్సింది 2 ఫ్రేమ్లు అయినా కానీ కరెక్ట్గా వస్తే నీకు బాగుంటుంది కదా. చెక్కిచ్చారు ఇంకా తినలేదు. కొబ్బరి పిట్టు సార్, రైస్ కొబ్బరి వీడి బాగుంది. ఎవరు ఆ ఫ్రేమ్ పెట్టింది సార్? ఒకసారి చూడండి సార్, దేవర్ గారు. ఓకే మేడం. నెక్స్ట్ అవును తీసారులే. ఓకే మేడం. కెమెరా అడ్డు వస్తుందన్నా. ఓకే అయితే నోట్ జరిపి ముందుకు రా. థ్యాంక్ యూ మేడం. మన గుంటూరు జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందిస్తున్న బియ్యంతో వంటల పోటీ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరిగింది. స్పందనకి చాలామంది పబ్లిక్ జిల్లా కేంద్రానికి వస్తారు కాబట్టి అందరికీ అవగాహన కల్పించాలి అన్నది ఒక వినూత్న ఆలోచన ఇది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కేజీ బియ్యం 40 రూపాయలు అయితే రైస్ కార్డు హోల్డర్ అందరికీ కూడా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ బియ్యం అందజేస్తుంది. మన జిల్లాలో మన రైతులు పండించిన పంటని మనమే ప్రొక్యూర్ చేసి మిల్లింగ్ చేసి పీడిఎస్ ద్వారా మనం అందిస్తున్నాం. ఇది కేజీకి 40 రూపాయలు పడుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా మన ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందిస్తుంది కాబట్టి ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు నాణ్యమైన బియ్యాన్ని అందించాం. మనం గత 2 నెలల నుంచి నాణ్యమైన బియ్యంతో పాటు ఫోర్టిఫైడ్ రైస్ని కూడా అందిస్తున్నాం. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ప్రతి 100 కేజీల బియ్యంలో 1 కేజీ ఎఫ్ఆర్కేస్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని యాడ్ చేస్తాం. అందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 వైటమిన్ B12 ఉంటాయి. అందుకని రక్తహీనత అన్నది ఉండదు, ఆరోగ్యవంతంగా ఉంటారు. మనం మిడ్ డే మీల్కి ఇదే రైస్ ఇస్తున్నాం, అలాగే అంగన్వాడీస్కి ఇదే రైస్ ఇస్తున్నాం. ఇప్పుడు మన జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా ఇదే రైస్ ఇస్తున్నాం. సో పోషక విలువలు ఉన్న బియ్యం అది, బలవర్ధకమైన ఆహారం, రక్తహీనత ఉండదు, సంపూర్ణ ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే అన్నమే అనే కాదు ఎన్నో రకాల వంటలు వీటితో చేసుకోవచ్చు అన్న మెసేజ్ ప్రజలందరికీ వెళ్ళాలి. ఈ బియ్యాన్ని ఎవరు కూడా డైవర్ట్ చేయొద్దు. చాలామంది తెలియక వీటిని 7 రూపాయలు, 8 రూపాయలు, మ్యాక్సిమం 15 రూపాయల వరకు తెలియక అమ్మేస్తూ ఉన్నారు. కాదు, ఇది ఇంత చక్కని ఆహారం అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. చాలా మంచి వంటకాలు చేశారు, చాలా బాగున్నాయి అవి. అందులో వారిని ఎంకరేజ్ చేయడానికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది.